గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయింది. వాళ్ళ మెయిన్ వీక్నెస్, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే అందరూ దాని గురించి డిస్కస్ చేస్తున్నారు, కానీ అది బయటపడలేదు. మొత్తానికి లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో అది బయటపడిపోయింది. ఇప్పటి నుంచి పెద్ద థ్రెట్ అనేది స్టార్ట్ అవుతుంది గుజరాత్ టైటాన్స్ టీంకి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ చెత్త గేమ్ ప్లాన్స్ని పక్కన పెట్టకుంటే ఈ సీజన్ మాత్రమే కాదు, తర్వాత వచ్చే సీజన్స్లో కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ చెన్నైకి ఉపయోగం లేదు, కానీ గుజరాత్ టైటాన్స్కు 120% చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? ఈ మ్యాచ్ వాళ్ళు ఓడిపోతే ఆ టాప్ 2 ప్లేసెస్ నుంచి పక్కకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వేరే టీమ్స్ ఓవర్టేక్ చేసే అవకాశం ఉందన్నమాట. సో జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ May 25 జరగబోతోంది. 67th మ్యాచ్ అనమాట. నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ మ్యాచ్ 3:30కి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం. ఇక నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే యాజ్ యూజువల్గా ముందుకు వెళ్తుంది పిచ్ అన్నది. అంటే ఈ సీజన్లో ప్రతి మ్యాచ్లో కూడా హై స్కోర్లే, 200 పైన స్కోర్లు నీళ్లు తాగినంత ఈజీగా కొట్టేస్తున్నారు. ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. అండ్ ఇక్కడ పార్ స్కోర్ అబౌట్ 200 ఇస్ ద పార్ స్కోర్. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఏ గ్రౌండ్లో బ్యాటింగ్ చేసినా పార్ స్కోర్ ఎంత ఉంటుందో, అంటే కొట్టాల్సిన మినిమం స్కోర్ ఎంత ఉంటుందో దానికన్నా కనీసం 20 to 30 రన్స్ తక్కువ కొడుతున్నారు. ఇక ఈరోజు కూడా 170, 180 అలా కొడితే ఇంకేమి చేయలేమన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. బౌలింగ్ విషయానికి వచ్చామంటే ఫాస్ట్ బౌలర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా హెల్ప్ అన్నది ఉంటుంది. ఇక స్పిన్నర్స్ అనే వాళ్ళు గేమ్లోకి వస్తారు. ఇదనమాట నరేంద్ర మోదీ స్టేడియం ఒక ఇంపార్టెంట్ పిచ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ రిపోర్ట్. డ్యూ అనేది ఉండే ఛాన్సే లేదు మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి. అయితే టాస్ గెలిచిన కెప్టెన్ అయితే చేజింగ్కి వెళ్ళడమే బెటర్. చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ గ్రౌండ్ పెద్దగా ఉంటుంది కాబట్టి చేజింగ్ పరంగా బాగా హెల్ప్ అవుతుంది. అయితే 3:30 మ్యాచ్ కాబట్టి ఒకవేళ మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 220 కొట్టండి, మ్యాచ్ కొట్టండి అంతే. సో ఇక జీటీ వర్సెస్ సిఎస్కే హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్గా 7 మ్యాచెస్ జరిగితే అందులో 4 మ్యాచెస్లో జీటీ గెలిస్తే 3 మ్యాచెస్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిందనమాట. జీటీ ప్లేయింగ్ ఎలెవన్లో మార్పులు ఉంటాయా? ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రబాడా ప్లేస్లో ఎవరినైనా తీసుకుని వచ్చే ఛాన్సెస్ అయితే ఈ మ్యాచ్లో కనిపిస్తున్నాయి అనమాట. దెర్ ఈజ్ ఎ ఛాన్స్, బట్ పక్కా అని చెప్పలేము కూడా. అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఈ మ్యాచ్లో. అది రబాడా అవ్వచ్చు, అర్షద్ ఖాన్ అవ్వచ్చు, ఈశాంత్ శర్మని తీసుకొని రావచ్చు, ఏదో ఒకటి జరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చామంటే చేంజెస్ ఏం జరిగే ఛాన్స్ లేదు. సేమ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్తోనే వస్తారు. సో ఏ విధంగా ఎక్స్పోజ్ అయిపోయింది? సో ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాము టాప్ 3 స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు వికెట్ పడిపోతే వాళ్ళు ఓడిపోతారు. అండ్ లక్నో సూపర్ జైంట్స్ ప్రివ్యూ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా అదే జరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇప్పుడు చూసాము అంటే ఈ 3 వికెట్లు పడిపోతే తర్వాత వచ్చిన వాళ్ళు స్కోర్ కొట్టారు కదా. ఆ షెర్ఫేన్ రుదర్ఫర్డ్ కొట్టాడు, షారూఖ్ ఖాన్ కొట్టాడని మీరు డిబేట్ పెట్టచ్చు. సో ఇక్కడ కొట్టడం ఇంపార్టెంట్ కాదు, మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. అదే కదా మాట్లాడుతుంది. వాళ్ళు అవుట్ అయ్యారు అంటే కింద వాళ్ళు మ్యాచ్ని ఫినిష్ చెయ్యలేరు, ఓడిపోతారు. సో ఇదనమాట వీళ్ళ పెద్ద ప్రాబ్లం. అది బయటపడింది. ఇప్పుడు ప్రతి టీము ప్రతి మ్యాచ్లో అదే ట్రై చేస్తున్నారు వాళ్ళని ఎలా అవుట్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు కొంచెం ఇంకా ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారు. ఇప్పుడు వాళ్ళు అవుట్ అయినవన్నీ కూడా మీకు ఎలా ఉంటుందంటే ఈ ప్రిపరేషన్ అనేది బ్యాక్ ఎండ్లో ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ని టార్గెట్ చేయాలి అంటే తను అవుట్ అయిన వీడియోస్ అన్నీ బయటకు తీసి తను ఏ బాల్స్కి అవుట్ అవుతున్నాడు, తను ఎలా తనని అవుట్ చేయాలి అని చెప్పి రకరకాల ప్లాన్స్ వేస్తారనమాట. ఇప్పటివరకు అది జరిగే ఉంటాయి, బట్ చెప్పే కదా ముందుకు వెళ్ళే కొద్దీ ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి అప్పుడే బయటపడతాయి వీక్నెస్లు ఉన్నవి. సో ఇక నుంచి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ జాగ్రత్తగా ఉండాలి. అయితే జాస్ బట్లర్ నెక్స్ట్ మ్యాచ్ అంటే ఈ మ్యాచ్కి అవైలబుల్ ఉంటాడు, ఆ తర్వాత మ్యాచ్లకు అవైలబుల్లో ఉండడు, ఇది పక్కా. సో జీటీ ప్లేయింగ్ ఎలెవన్ చూసామంటే శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, షెర్ఫేన్ రుదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవేటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ, ఇంపాక్ట్ ప్లేయర్గా సాయి సుదర్శన్. సో ఈ విధంగా గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ ఎలెవన్ సేమ్ ప్లేయింగ్ ఎలెవనే చెప్పాను. చేంజెస్ జరిగితే చెప్పే కదా ఎక్కడ జరుగుతాయో అదనమాట. ఇక సిఎస్కే ప్లేయింగ్ 11. సో వీళ్ళ గురించి చెప్తే మహాభారతం, రాస్తే రామాయణం, ఏదో ఒక సామెత ఉంటుంది, ఆ విధంగా ఉందన్నమాట. గేమ్ మారిపోయిందిరా బాబు అంటే ఇంకా మేము పాత రూల్స్ ఆ పాత వాటికే స్టిక్ ఆన్ అవుతాము అంటే ఇంకెవరు సక్సెస్ అవుతారు చెప్పండి. అంటే సిఎస్కే స్ట్రాటజీస్ వేరే టీమ్స్ ఇంప్లిమెంట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని టీమ్స్ వాళ్ళ స్ట్రాటజీస్తోనే సక్సెస్ అవుతున్నవి కూడా ఉన్నాయి, ఇది నిజం. సిఎస్కే అలాంటి ఒక స్ట్రాటజీస్కి పెట్టింది పేరు. కానీ బట్ ఇప్పుడు గేమ్ మారిపోయింది, టీమ్స్ మారిపోలేదు. క్రికెట్ గేమ్ అనేది మిమ్మల్ని దాటి వెళ్ళిపోయింది. మోడ్రన్ డే క్రికెట్ వచ్చేసింది.
సో ఇంకా మీరు 2-3 వికెట్లు పడ్డాక మీ బ్యాట్స్మెన్లు ఉండగా అశ్విన్ని బ్యాటింగ్ పంపిస్తాము, రవీంద్ర జడేజాని బ్యాటింగ్ పంపిస్తాము, దీనంత డంబు చెత్త ఆలోచన ఇంకా ఏది ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే చెప్పే కదా, గేమ్ మారిపోయింది, టీమ్స్ మారిపోలేదు. అంటే ఒకనొక సందర్భంలో ఫ్లెమింగ్ అన్నాడు అనమాట ఆ ప్రెస్ మీట్లో. ఏమన్నాడు అంటే రీసెంట్గానే ఈ 2025 IPLలోనే ఇప్పుడు క్రికెట్ మొత్తం స్లాగ్ హిట్టింగ్ అయిపోయింది, అంటే బ్యాట్స్మెన్స్ ఊపేస్తున్నారు, ఇదే జరిగితే బౌలర్స్ కష్టం అని చెప్పి. మనం దాన్ని కాపాడలేం, జరిగిపోయింది. బ్యాట్స్మెన్ గేమ్ T20 బ్యాట్స్మెన్ గేమ్ అయిపోయి చాలా కాలం అయిపోయింది. ఇక్కడ నుంచి అలాగే ఆడాలి, మీ ప్లేయర్స్ అయినా ఇంకొక ప్లేయర్స్ అయినా సరే. ఇప్పుడు మీరు లేదు మేము అలా ఆడము, మేము ఆర్థోడాక్స్ క్రికెట్ ఆడతాము, మేము రిస్క్ తీసుకోము, లాస్ట్ 2-3 ఓవర్లే హిట్టింగ్ చేస్తాము అంటే కుదరదు. అది బ్యాటింగ్ పిచ్చా, మీ టార్గెట్ అనేది 230 అబోనే ఉండాలి. ఇంతకు ముందులాగా బ్యాటింగ్ పిచ్ అయినా సరే 200 టార్గెట్, ఇవన్నీ మారిపోయావు. అబ్బా ఇంత ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నాను అంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సంవత్సరం పెద్ద ఫెయిల్యూర్కి కారణం వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్. ఒక్క వికెట్ పడిందంటే చాలు, అయిపోయి ఇంకా అట్లా అల్లాడిపోతున్నారు. అసలు ఏదో ఇంకా జరిగిపోయింది, ప్రపంచం అంతమైపోతుంది అన్నట్టుగా ఆడడము, లేకుంటే జడేజాని తొందరగా పంపించడము, పవర్ ప్లేలో జడేజా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అశ్విన్ని పంపించడము, ఇవన్నీ వేస్ట్ రూల్స్ అనమాట, ఇవన్నీ వేస్ట్ ప్లాన్స్. క్రికెట్తో పాటు మనం ముందుకు వెళ్ళాలి. ఇక మన టార్గెట్ మొత్తం వికెట్లో పడుతున్నా సరే రన్ రేట్ పైన ఫోకస్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు తీసుకోండి LSG అవ్వచ్చు, సన్ రైజర్స్ హైదరాబాద్ అవ్వచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వికెట్స్ పడినా సరే వీళ్ళు రన్ రేట్ అనేది 9 to 10 అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి ఆ 170, 180 వస్తుంది. మీదేమవుతుంది, మీది సేమ్ ప్లానే, ఏం జరుగుతుంది, లాస్ట్కి అదే స్కోరే వస్తుంది, ఇంకా ఒక 10-15 రన్లు తక్కువ వస్తున్నాయి మీవి. సో గేమ్తో పాటు మనం ఎవాల్వ్ అవ్వాలని, కానీ గేమ్ని మనం మార్చాలనుకోవడం తప్పనమాట. చాలా సోది అనిపించింది మీకు. బట్ క్రికెట్ని చూసే వాళ్ళకి, ఇష్టపడే వాళ్ళకి నేను చెప్పిన మ్యాటర్ బాగా బ్రెయిన్లోకి ఎక్కి ఉంటుందన్నమాట. ఇది పరిస్థితి. అయితే ఇప్పటికీ ముంబై ఇండియన్స్ ఇదే స్ట్రాటజీ యూజ్ చేస్తుంది. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వికెట్స్ పడితే ఆల్రౌండర్స్ని పంపించడము ఇలాంటి పనులు చేయట్లేదు, వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్స్నే బరిలో దింపుతున్నారు. అదే చెయ్యాలి చెన్నై సూపర్ కింగ్స్ కూడా. డెవాల్డ్ బ్రేవిస్ లాంటి బౌలర్ బ్యాట్స్మెన్కి త్వరగా పంపిస్తే ఏమో తను ఇంకా ఎక్కువసేపు క్రీజ్లో ఉండి ఆడతాడేమో. సో 20 balls 50, 25 balls 50 కొట్టే ప్లేయర్ని మీరు లాస్ట్లో పంపించి ఇంకా ప్రెజర్ పెడుతున్నారు దాని పైన. అదే త్వరగా పంపిస్తే తను టైం తీసుకొని ఇంకా ఫాస్ట్గా ఆడే ఛాన్స్ ఉంటుంది కదా, స్లోగా ఆడుకుంటూ బౌండరీస్ కొట్టుకుంటూ. అది మిస్ చేస్తున్నారు అంటున్నాను. ఫెయిల్ అయిన ప్లాన్నే 100 సార్లు మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒక కొత్త ప్లాన్ని ఒక్కసారి ట్రై చేయడంలో తప్పేముంది అంటున్నాను. సో ఇదన్నమాట. ఇక CSK ప్లేయింగ్ 11 మాట్లాడదాము. ఆయుష్ మాత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రేవిస్, శివం దుబే, MS ధోని, అన్షుల్ కంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పత్రానా. ఇది ఇక మెయిన్ మ్యాటర్. MS ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్, అంటే MS ధోని రిటైర్మెంట్ ఇస్తాడా చెప్పలేమన్నమాట. బేసిక్గా ధోని ఒకనొక సందర్భంలో చెప్పాడు, చపక్లోనే నా రిటైర్మెంట్ ఉంటుంది, లేకపోతే చపక్ వాళ్ళ దగ్గరే ఉంటుందని చెప్పి. సో CSK మేనేజ్మెంట్ కూడా గట్టిగా ట్రై చేస్తుందన్నమాట కప్పు కొట్టి ఫేర్వెల్ ఇవ్వాలని. బట్ వాళ్ళకి ఏది లాస్ట్ 2 seasonsగా ఏది వర్కౌట్ అవ్వట్లేదు సరిగ్గా. బట్ నన్ను అడిగితే మాత్రం నెక్స్ట్ సీజన్కి ధోని రాడేమన్న ఫీలింగ్ నాకు ఉంది. అంటే IPL మేనేజ్మెంట్ ట్రై చేస్తోంది ధోనిని రప్పించడానికి, CSK మేనేజ్మెంట్ ట్రై చేస్తోంది. ధోని ఎలా అంటే అప్పుడు చెప్తాను నేను, ఇప్పుడు చెప్పడం అనమాట. అప్పుడు అంటే ఆ టైంకి నేను ఆడగలనా లేదా అని తను డిసైడ్ అవుతాడు అనమాట. బట్ నన్ను అడిగితే రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్ అనమాట. ఎందుకు చెప్తాను చూడండి. సో అయిపోయింది. ఇక ఒక ఏజ్ వచ్చాక ఏ ప్లేయర్ అయినా, ఎంత పెద్ద ప్లేయర్ అయినా, ఇప్పుడు సూపర్గా ఆడుతున్న వాళ్ళైనా ఎవరైనా సరే తప్పుకోవాల్సిందే. సో ఇక ధోని ప్లేస్ ఇవ్వడం కరెక్ట్, ఎవరికైనా ఇవ్వడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ధోని ఆ డెసిషన్ ఎలా తీసుకుంటారో మనం చెప్పలేము. నాకు తెలిసినంత వరకు నా గట్ ఫీలింగ్ మాత్రం ఇదే, ధోని లాస్ట్ మ్యాచ్ అని చెప్తుంది. నెక్స్ట్ సీజన్ ధోని ఉండకపోవచ్చు 90%. వాళ్ళు అనుకున్నా సరే ధోని ఒకవేళ లాస్ట్ మూమెంట్లో నో చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా సీజన్ స్టార్ట్ అయ్యాక 2-3 మ్యాచ్లు చపక్లో ఆడేసి అక్కడ కూడా రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ధోని ఆలోచనలో ఉండొచ్చు. చపక్ వాళ్ళకి ఒక ఫేర్వెల్ లాగా, అంతే. ఇది మాత్రమే జరగచ్చు తప్పితే నెక్స్ట్ సీజన్ మొత్తం ధోని ఆడతాడని నేను అనుకోవట్లేదు. సో అన్అఫీషియల్గా ఇదే లాస్ట్ మ్యాచ్ అవుతుందని నా గట్ ఫీలింగ్ అంతే. సో ఇక ఇది మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో ఆబ్వియస్లీ నో డౌట్ అనమాట. నాకు తెలిసినంత వరకు సేమ్ LSGకి చెప్పా కదా, అదే ఫార్ములా చెప్తున్నాను. ఒకవేళ ఆ 3 వికెట్లు గుజరాత్ టైటాన్స్లో ఫాస్ట్గా పడితే చెన్నై గెలుస్తుంది, లేదా గుజరాత్ టైటన్స్ గెలుస్తుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ బౌలింగ్ స్ట్రెంత్ ప్రకారం అన్ని చూసుకున్నామంటే మాత్రం గుజరాత్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఇప్పటికీ ఒక మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి ఒక కసి మీద ఉంటారు. బట్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళని ముంచేస్తున్నాయి అనమాట. సో గుజరాత్ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.